ఐటీఐ ఆన్లైన్ పరీక్షల్లో భారీ స్కామ్. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఐటీఐ కాలేజీ పరీక్షల పవిత్రతకు పాతర. విద్యార్థులకు ఆన్సర్లు చెబుతున్నారనే ఆరోపణలు. మాస్ కాపీకి కాలేజీలే అండ. నిజాయితీగా చదివిన విద్యార్థులకు అన్యాయం. జగ్గయ్యపేట పరీక్షా కేంద్రంపై తీవ్ర విమర్శలు. ఆన్లైన్ పరీక్షల్లో మాస్ కాపీ. జగ్గయ్యపేట ఐటీఐ సెంటర్లో నిబంధనలకు తోట్లు. విద్యార్థులకు ఆన్సర్లు చెబుతున్నది ఎవరు? జగ్గయ్యపేటలో నిర్వహిస్తున్న ఐటీఐ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పరీక్షలపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షా కేంద్రంలో నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘిస్తూ సంబంధిత కళాశాలల సిబ్బందే విద్యార్థులకు ఆన్సర్లు చెబుతున్నారనే సమాచారం తీవ్ర చర్చకు దారితీసింది. పరీక్షల పవిత్రతకు భంగం కలిగించే ఈ ఆరోపణల్లో నిజమెంత? అధికారులు స్పందిస్తారా? జగ్గయ్యపేటలోని ఏలూరు కమలమ్మ ఐటీఐ పరీక్షా కేంద్రంలో ప్రతిరోజు 3 బ్యాచ్లుగా ఆన్లైన్ సిబిటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. నందిగామ డోలస్ ఐటీఐ, ఏలూరు కమలమ్మ ఐటీఐ కళాశాలల విద్యార్థులు ఈ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రంలో అమలవ్వాల్సిన నిబంధనలు గాలి కుదిరేశారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పరీక్షలు జరుగుతున్న సమయంలో సంబంధిత కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది క్యాంపస్లోనే ఉండి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు సమాధానాలు చెబుతున్నారనే సమాచారం వెలుగులోకి వచ్చింది. పరీక్షా నిబంధనల ప్రకారం ఇన్విజిలేటర్ డ్యూటీలో ఉన్న సిబ్బంది తప్ప సంబంధిత కళాశాలల అధ్యాపకులు లేదా ఇతర సిబ్బంది పరీక్షా హాలు లేదా దాని సమీపంలో ఉండకూడదు. అలాంటిది నిజంగానే జరిగితే అది కేవలం నిబంధనల ఉల్లంఘనే కాదు. నిజాయితీగా పరీక్ష రాసే వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షా కేంద్రంలో సీసీటీవీలు పనిచేస్తున్నాయా? పరీక్షల సమయంలో కళాశాల సిబ్బంది అక్కడ ఎందుకు ఉన్నారు? ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు జరిగాయా? విద్యార్థులకు సమాధానాలు చెప్పారనే ఆరోపణలో వాస్తవం ఎంత? అధికారులు తనిఖీలు చేయకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అత్యంత తీవ్రమైన ఘటనగా దీనిని పరిగణించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్, నైపుణ్యాభివృద్ధి శాఖ, పరీక్షల నిర్వహణ సంస్థ, విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి సీసీటీవీ ఫుటేజ్, డ్యూటీ రికార్డులు, పరీక్షా నిర్వహణ వివరాలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అయిపోయిందా ఎక్కడ మళ్ళీ రేపా? రేపు 3 2? రేపు ఎన్ని సెమిస్టర్ ఎన్ని అని మళ్ళీ వస్తారు సార్ వాళ్ళు. వేసాయి కలిపి వేసాయి.